أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. وأمطرنا عليهم مطرا فانظر كيف كان عاقبة المجرمين. మరియు మేము వారిపై రాళ్ల వర్షాన్ని కురిపించాము. చూడండి ఆ అపరాధుల ముగింపు ఎలా జరిగిందో. وإلى مدين أخاهم شعيبا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره قد جاءتكم بينة من ربكم فأوفوا الكيل والميزان ولا تبخسوا الناس أشياءهم ولا تفسدوا في الأرض بعد إصلاحها ذلكم خير لكم إن كنتم مؤمنين. మరియు మేము మదియన్ జాతి వారి వద్దకు వారి సహోదరుడు షోయేబును పంపాము. అతను వారితో అన్నాడు, నా జాతి ప్రజలారా, అల్లహనే ఆరాధించండి. మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవంగా మీ వద్దకు మీ ప్రభువు దగ్గర నుండి స్పష్టమైన మార్గదర్శకత్వం వచ్చి ఉన్నది. కొలిచేటప్పుడు మరియు తూచేటప్పుడు పూర్తిగా ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిపై సంస్కరణ జరిగిన తరువాత కల్లోలాన్ని రేకెత్తించకండి. మీరు విశ్వాసులే అయితే ఇదే మీకు మేలైనది. ولا تقعدوا بكل صراط توعدون وتصدون عن سبيل الله من آمن به وتبغونها عوجا واذكروا إذ كنتم قليلا فكثركم وانظروا كيف كان عاقبة المفسدين. మరియు ఆయనను విశ్వసించిన వారిని అల్లహ మార్గం నుండి నిరోధించటానికి వారిని బెదిరిస్తూ అది వక్రమైనదని చూపగోరి ప్రతి మార్గంలో కూర్చోకండి. మీరు అల్పసంఖ్యలో ఉన్నప్పుడు ఆయన మీ సంఖ్యను అధికం చేసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరియు కల్లోలం రేకెత్తించిన వారి గతి ఏమైందో చూడండి. وَإِن كَانَ طَائِفَةٌ مِّنكُمْ آمَنُوا بِالَّذِي أُرْسِلْتُ بِهِ وَطَائِفَةٌ لَّمْ يُؤْمِنُوا فاصبروا حَتَّى يَحْكُمَ اللَّهُ بَيْنَنَا وَهُوَ خَيْرُ الْحَاكِمِينَ. మరియు నా ద్వారా పంపబడిన దానిని సందేశాన్ని మీలో ఒక వర్గం వారు విశ్వసించి మరొక వర్గం వారు విశ్వసించకపోతే అల్లహ మన మధ్య తీర్పు చేసే వరకు సహనం వహించండి. మరియు ఆయనే అత్యుత్తమమైన న్యాయాధిపతి. قال الملأ الذين استكبروا من قومه لنخرجنك يا شعيب والذين آمنوا معك من قريتنا أو لتعودن في ملتنا قال أولو كنا كارهين. దురహంకారులైన అతని జాతి నాయకులు అన్నారు, ఓ షోయేబ్, మేము నిన్ను మరియు నీతో బాటు విశ్వసించిన వారిని మా నగరం నుండి తప్పక వెడలగొడతాము, లేదా మీరు తిరిగి మా ధర్మంలోకి రండి. అతను అన్నాడు, మేము దానిని అసహ్యించుకున్నప్పటికీ మీ ధర్మంలోకి చేరాలా? قد افترينا على الله كذبا إن عدنا في ملتكم بعد إذ نجانا الله منها وما يكون لنا أن نعود فيها إلا أن يشاء الله ربنا وسع ربنا كل شيء علما على الله توكلنا ربنا افتح بيننا وبين قومنا بالحق وأنت خير الفاتحين. ఇంకా ఇలా అన్నాడు, వాస్తవంగా అల్లహ మాకు మీ ధర్మం నుండి విముక్తి కలిగించిన తరువాత కూడా మేము తిరిగి
మీ ధర్మంలోకి చేరితే మేము అల్లహపై అబద్ధం కల్పించిన వారమవుతాము. మా ప్రభువైన అల్లహ్ కోరితే తప్ప మేము తిరిగి దానిలో చేరలేము. మా ప్రభువు జ్ఞానం ప్రతి వస్తువును ఆవరించి ఉంది. మేము అల్లహపైననే ఆధారపడి ఉన్నాము. ఓ మా ప్రభూ, మా మధ్య మరియు మా జాతి వారి మధ్య న్యాయంగా తీర్పు చేయి, మరియు నీవే అత్యుత్తమమైన తీర్పు చేసేవాడవు. وقال الملأ الذين كفروا من قومه لئن اتبعتم شعيبا إنكم إذا لخاسرون. మరియు అతని జాతిలోని సత్యతిరస్కారులైన నాయకులు అన్నారు, ఒకవేళ మీరు షుయైబును అనుసరిస్తే నిశ్చయంగా మీరు నష్టం పొందిన వారవుతారు.